తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్య సంక్షేమ సంఘం సభ్యుడు ఎల్లా శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇండియాలో తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల దుబాయ్లోని తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు దుబాయ్లో సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ప్రభుత్వం మృతుడి కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు రవి కటకం, తోకల శంకర్, బింగి రాజు, పల్లికొండ గంగా నరసనతో పాటు సభ్యులు పాల్గొన్నారు. అట్లనే వారి కుటుంబానికి, వారి పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఏదైతే ఎన్ఆర్ఐ పాలసీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందో అది కూడా అమలు చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మా మిత్రులందరం గల్ఫ్ గంగపుత్ర సహానిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై గంగపుత్ర. మరి వారి కుటుంబానికి కూడా ఏదైతే మన ఎన్ఆర్ఐ పాలసీ వారికి కూడా కుటుంబానికి వర్తించాలని మరి మన ఎన్ఆర్ఐ మన ఉద్యమకారులు ఎవరైతే డోన్పన్ కృష్ణన్న, మరి రవన్న, ఇంకా మనులు చాలా ఉన్నారు, వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి గవర్నమెంట్ కూడా దీనికి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నా. మరి జై ఎన్ఆర్ఐ పాలసీ. లింగంపేట గల్ఫ్ కార్మికులు మరియు యాక్టివ్ కార్యకర్త, ఇక్కడ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సభ్యులు, వీళ్ళందరూ మెంబర్లు మన జీడబ్ల్యూఎస్సీ తరఫున. ఈయన కూడా ఇంతకుముందు ఒకరిద్దరు హాస్పిటల్లో ఉంటే జైలు వాళ్ళని పంపించడానికి చాలా కష్టపడ్డాడు. వాళ్ళకు జీడబ్ల్యూఎస్సీ తరఫున ఒక టికెట్ కూడా మనం అరేంజ్ చేసి పంపడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈయన ఇంటికి వెళ్ళేవాడు. ఇక్కడ కూడా చాలా మంది హెల్ప్ చేసేవాడు, జాబులలో పెట్టించేవాడు. కట్టలింగాపూరు చంద్రపూర మండలం చెందిన ఈయన వెకేషన్ చుట్టి లీవ్ కోసం ఇండియాకి వెళ్ళింది. ఇండియాకి వెళ్ళినాక ఒక 4-5 రోజుల లోపల రోడ్ యాక్సిడెంట్ల చిన్న రోడ్ యాక్సిడెంట్ల మనకు గల్ఫ్ కార్మికులు యాక్టివ్ కష్టపడి పనిచేసేవాళ్ళు, కొత్త ఫ్యూచర్ ఉన్న ఆయన మనం విడిచిపెట్టిపోయినందుకు మనకు బాధ. ఆ బాధలో యాడ్ చేసుకుంటారంటే అందరం చుట్టుపక్కల గ్రామాలు మరియు మిత్రులు అందరం